హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇప్పుడు మనకైతే న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి వస్తుంది కదండి. ఇప్పుడైతే ప్రతి ఒక్కరం గోరింటాక్ అనేది పెట్టుకుంటాం కదా. అందరికీ అయితే ఆకు దొరకదు కదండి. ఇలా ఇన్స్టెంట్గా గోరింటాక్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో గోరింటాక్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత రెడ్గా పండిందో గోరింటాక్ అయితే. చాలా బాగుంటుందండి. 5 నిమిషాల్లోనే మనకు గోరింటాక్ అనేది అయిపోతుంది. ఇలా ఇన్స్టెంట్గా అయితే ఇంట్లో చేసుకోవచ్చండి. వీడియో మట్టుగా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నేనైతే ఇలా మంచి మంచి వీడియోలు అయితే మీతో షేర్ చేస్తానండి. అలాగే ఏంటంటే మొన్న వీడియో డీమార్ట్ వీడియో పెట్టానండి. ముందు వీడియో ఏంటంటే గోరింటాకు కోసమే పెట్టానండి. ఇన్స్టెంట్ గోరింటాకు, తమలపాకు గోరింటాకు ఎలా పెట్టుకోవాలనేది వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే గోరింటాకు ఎలా చేసుకోవాలనేది వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా ఇక్కడ మనకి ఏమీ అవసరం లేదండి. మనము ఏదైనా పాత తెప్పాలు కానీ, లేదంటే చిన్న మట్టి కుండ లాంటిది కానీ, లేదంటే ఇలాగ పాల డబ్బాలు ఉంటాయి కదా, పిల్లలకి పాలు పౌడర్ కొంటాం కదా, ఆ పౌడర్కి వచ్చే డబ్బాలు ఉన్నా సరిపోద్దండి. ఇలా గోరింటాకు అయితే చేసుకోవడానికి చాలా సింపుల్గా 5 నిమిషాల్లో గోరింటాకు అయితే అయిపోతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది కదా, అలాంటప్పుడు కోన్ పెట్టుకోవాలంటే కొంచెం టైం అయితే పడుతుంది కదండి. అలా కాకుండా ఇలా సింపుల్గా గోరింటాకు అనేది చేసుకుంటే మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే పెట్టుకోవచ్చండి. 5 నిమిషాల్లో అయిపోతుంది ఈ గోరింటాకు అయితే. అలాగే 2 ఐటమ్స్ ఉంటే చాలండి. ఇలాగ పంచదార అలాగే సింధూరం ఉంటే చాలండి. మన గోరింటాకు అయితే సింపుల్గా 5 నిమిషాల్లో అయితే అయిపోతుందండి. ఇంకా చిన్నపిల్లలకి పెట్టిన ఏదైనా చిన్నపిల్లలకి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా స్కూల్లోని, అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా గోరింటాకు అనేది చేసి పెడితే చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పంచదార కదా మనం యూస్ చేసింది. పంచదార ఏంటంటే మంచి కరిగి మంచి స్మెల్ అయితే వస్తుందండి గోరింటాకు అయితే. ఈ గోరింటాకు అయితే 4-5 రోజులైతే ఉంటుందండి చేతికైతే. తర్వాత అయితే పోతుంది, కానీ అలాగా ఒక 4 రోజులైతే ఈ గోరింటాకు మన హ్యాండ్కి ఉంటుందండి. అసలు ఈ గోరింటాకు అయితే హ్యాండ్ వాష్ చేసినా సరే పోదండి. గోరింటాకు అయితే 4 రోజులైతే కంపల్సరీగా ఉంటుంది. ఇంకా ఈ గోరింటాక్కి చెప్పాను కదా, మనకి పిల్లలకి పాల పౌడర్ తెస్తాం కదా, ఆ పాల పౌడర్ డబ్బాతోనైతే చాలా బాగా అవుతుందండి. లేదంటే మన ఇంట్లోని పాత బౌల్స్ ఉంటాయి కదా సిల్వర్వి, అవైనా సరిపోతుందండి. ఇక్కడైతే ఈ పాల పౌడర్ డబ్బాతోనైతే మేము చేస్తున్నాము. ఈ పాల పౌడర్ డబ్బాకి ముందు కవర్ ఉండేది కదా, అది అంటుకుంటుందని కవర్ అనేది తీసేసి ఇలా పెట్టామండి. చూసారు కదా, మేము పెట్టింది 2 నిమిషాలండి. ఆ 2 నిమిషాల్లోనే ఇలాగ వాటర్ అనేది వచ్చింది. ఏంటంటే మనం డబ్బాలోని కొంచెం పంచదార అనేది తీసుకోవాలండి. పంచదార తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ అనేది పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పంచదార చుట్టూరు వేసి మధ్యలో గ్లాస్ అనేది పెట్టుకోవాలి. గ్లాస్ పెట్టుకున్న తర్వాత ఇలాగా పైన ఒక చెంబు అనేది పెట్టుకోవాలండి. ఏదో ఒకటి మనకి ఆవిరి బయటికి పోకుండా మనం ఏదో ఒకటి పెట్టుకోవాలండి. ఒక బౌల్ కానీ చెంబు కానీ కరెక్ట్గా ఆ డబ్బాకి సరిపోయినట్టయితే మనం పెట్టుకోవాలి. ఇంకా ఈ వాటర్ చూసారు కదా ఎంత వచ్చిందో. ఈ వాటర్ ఎంతమందికి సరిపోయిందో చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. ఒక 5గురం పెట్టుకున్నామండి. ఈ వాటర్తోనే మేము 5గురం గోరింటాకు అయితే పెట్టుకున్నాము. చాలా బాగా వచ్చిందండి. ఇంకా సింధూరం అనేది తెచ్చుకొని మంచి రెడ్ కలర్ సింధూరం అయితే తెచ్చుకుంటే సరిపోతుందండి. ఇంకా నేనైతే ముందు వీడియో డీమార్ట్ వీడియో పెట్టానండి. డీమార్ట్లో చాలా ఐటమ్స్ అయితే వచ్చాయి. ఇంకా నెక్స్ట్ దానికన్నా ముందు వీడియో ఏంటంటే తమలపాకుతో ఇన్స్టెంట్గా గోరింటాకు ఎలా పెట్టుకోవాలనేది కూడా వీడియో షేర్ చేశానండి. ఆ గోరింటాకు కూడా 2 నిమిషాల్లో పెట్టుకోవచ్చు. మన దగ్గర తమలపాకులు ఉంటే చాలు, 2 నిమిషాల్లో పెట్టుకోవచ్చు. ఆ తమలపాకు గోరింటాకు వీడియో కూడా నచ్చితే చూడండి. అలాగే ఒక్క లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే మరొక మంచి వీడియో తీయాలని కూడా ఉంటుందండి. ఇంకా ఇక్కడైతే మనము పాల పౌడర్ డబ్బాలో కొంచెం పంచదార అనేది వేసాం కదా, వేసిన తర్వాత మధ్యలో గ్లాస్ అనేది పెట్టాం కదా, ఆ గ్లాసులోని వాటర్ వచ్చిన తర్వాత ఆ గ్లాస్ పెట్టిన తర్వాత పైన మనకి దానికి సరిపడే
ఆవిరి బయటికి రాకుండా ఒక చెంబు కానీ ఒక బౌల్ కానీ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఆ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్లో మంచి సింధూరం అనేది తెచ్చి చూసారు కదా, ఇలాగ రెడ్ కలర్గా కనిపించే సింధూరం అయితే తెచ్చి పెట్టుకుంటే తెచ్చి కలుపుకుంటే సరిపోతుందండి. ఆ వాటర్కి తగ్గట్టు సింధూరం కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం వాటరే మాకైతే చాలా మందికి అయితే వచ్చిందండి. ఒక 5 హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాము, 5గురం అయితే చేతులకైతే పెట్టుకున్నాము. చాలా బాగా వచ్చిందండి. ఈ గోరింటాకు అయితే 4 రోజులు ఉంటుందని చెప్పాను కదా, చాలా బాగా పండుతుందండి. ఇంకా 4 రోజులు కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మేము ఒక్కొక్కరం పెట్టుకుంటున్నామండి. అందరం పెట్టుకునేది కూడా వీడియో అనేది షేర్ చేశానండి. ఇంకా మీకు అలా పెట్టుకునేది చూపిస్తే బోర్గా ఉంటుందని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టానండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, పెడుతుంటేనే ఎంత రెడ్గా కనబడుతుందో అంత రెడ్గానే పండిందండి. మా అందరికైతే సరదాగా అయితే నేను ఈ గోరింటాకు అయితే చేసామండి. ఎందుకంటే రేపు న్యూ ఇయర్ కదా, అందుకోసం అయితే ఇలా గోరింటాకు చేసి అయితే పెట్టుకున్నామండి. ఇలా న్యూ ఇయర్కి సంక్రాంతికి పండగలు వస్తే మన ఇంట్లోని ఇలా చేసుకొని ఆ వాటర్ కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సింధూరం అనేది కలుపుకొని ఇలా కూడా పెట్టుకోవచ్చండి. ఇంకా చిన్నపిల్లలు ఉంటే చాలా ఈజీ అండి. ఎక్కువ గోరింటాకు పెట్టమని అడుగుతారు కదా ఆడపిల్లలు అయితే, అలాంటప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చండి. ఇందులో ఉన్నదైతే ఏమీ లేదు కదండి, పంచదార ఒక్కటే ఉంది కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లలకైనా చక్కగా పెట్టుకోవచ్చండి. ఇంకా స్మెల్ అయితే మరి అడగక్కర్లేదు, చాలా బాగుంటుంది, మంచి స్మెల్తోనైతే వస్తుందండి. ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే పండుగలు వచ్చే టైంకి ఆ వాటర్ అనేది తీసి ఒక్కసారి వాటర్ పెట్టుకున్నామంటే చాలు. మేము వేసింది అయితే ఒక 5 స్పూన్లు పంచదార అయితే వేసాము. ఆ 5 స్పూన్లు పంచదారకి మాకు వాటర్ అనేది ఎంత వచ్చిందంటే కరెక్ట్గా ఒక 5గురికి అయితే సరిపోయిందండి చక్కగాను. ఇంకా డిజైన్స్ పెట్టుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుందండి. పిల్లలకి మంచి మంచి డిజైన్స్ అయితే మనము ఇయర్ బడ్స్తోనైతే ఇలా డిజైన్లు కూడా పెట్టుకోవచ్చండి. చాలా బాగా వస్తుంది. డిజైన్లు అయితే సేమ్ కోన్ లాగే వస్తుంది, ఎందుకంటే వాటర్ లాగే ఉంటుంది కాబట్టి మంచి డిజైన్ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే మేము మామూలుగా చుక్కలు చందమామ అనేది పెట్టుకున్నామండి, కానీ అందరికీ చాలా బాగా పండింది. చాలా ఎక్కువ మందికి అయితే వస్తుందండి ఈ వాటర్తోనైతే. వీడియో నచ్చితే మటుకు ఒక్క లైక్ ఇవ్వండి, ఎందుకంటే వచ్చేవి పండగలు కదా, మనకి ఇంకా ముందుకు వచ్చేవన్నీ పండగలే కాబట్టి ఇలా మనం గోరింటాకు అనేది పెట్టుకోవాలనుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇలా చేసుకొని ఉంచుకున్నామంటే గోరింటాకు చాలా బాగా పండుతుంది. ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లోనైతే గోరింటాకు అయితే చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలాగ చేసుకుంటే అయితే మన ఇంట్లోనే మంచిగా చేసుకుంటాం కదా. ఇంకా ఈ గోరింటాకు చిన్నపిల్లలకి పెట్టినా పర్వాలేదండి. ఇందులో ఉన్నది ఏంటంటే పంచదార, అలాగే మనం వేసిన సింధూరమేనండి. మంచి సింధూరం తెచ్చుకుంటే ఇంకా పర్వాలేదండి, చాలా బాగా పండుతుంది. మనం గోరింటాకు పెట్టుకున్న తర్వాత అయితే చాలాసేపు అయితే ఆరాల్సిన పని లేదండి. వెంటనే మనకైతే 5 నిమిషాల్లో ఆరిపోతుంది. వెంటనే మనమైతే హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు. మనకు కూడా బాగానే పండేస్తుంది. 5 నిమిషాలకి ఈ గోరింటాకు అయితే పండుతుందండి చాలా బాగా. ఈ వీడియో నచ్చితే మటుగా లైక్ చేయండి. మీరు ఎవరైనా చేశారా ఇలా గోరింటాకు? చేస్తే మటుగా నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు నాకు ఒక్క లైక్ ఇస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, అలాగే మరొక మంచి వీడియో చెయ్యాలని కూడా ఉంటుందండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఒక హ్యాండ్కి అయితే అయిపోయింది, అలాగే ఈ హ్యాండ్ అయితే రెండోదండి. ఇంకా మేము అందరం పెట్టుకున్నామండి. ఆ కొంచెము వాటర్తోనే చాలా మంది అయితే పెట్టుకున్నామండి. ఇలా ఒక్కసారి కానీ మనం వాటర్ అనేది చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సింధూరం అనేది కలుపుకొని ఇలాగ పెట్టుకోవచ్చండి. చూసారు కదా ఎంత రెడ్గా పండిందో. ఇంకా స్టార్టింగ్లో వీడియోలో చూపించాను కదండి, ఆ హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు ఎంత రెడ్గా పండిందో. చాలా బాగా పండుతుందండి ఈ గోరింటాకు అయితే. ఇంకా అందరం పెట్టుకొని ఇలా వీడియో అనేది తీసుకున్నామండి. ఇంకా వీడియో తీసిన టైంకి అయితే నేను పెట్టుకోలేదండి. ఇంకా నేనైతే కాలుకి పెట్టుకున్నాను, కాలు కూడా చాలా బాగా పండిందండి. ఇంకా మనము ఏంటంటే ఇలా ఇన్స్టెంట్గా గోరింటాకు అయితే చేసుకోవచ్చండి. చూసారు కదా, అందరం పెట్టుకున్నాం, అందరికీ చాలా బాగా పండింది. మీరు కూడా ఇలాగ గోరింటాకు అనేది చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా పండగలు వస్తున్నాయి కదా, అప్పుడు మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.